వెల్కమ్ టు అదాన్ టీవీ. నేను రాధావాసం శెట్టి. హర్ష్ కుమార్ గారు ఈ పేరు చెప్తేనే రాజకీయ ప్రకంపనలు పుడుతూ ఉంటాయి. ఏది మాట్లాడినా మొహమాటం లేకుండా ఉన్నట్టుగా చెప్పే హర్ష్ కుమార్ గారి దగ్గర ఉన్నాం. సమకాలీన రాజకీయవేత్త. ఈ ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాలన మీద ఆయన విశ్లేషణ అడుగుదాం. చెప్పండి సార్, ఎలా ఉంది కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత? 9 నెలలు 10 నెలలు అవుతుంది. అన్నయ్య అన్నీ జరుగుతున్నాయా? అభివృద్ధి పదంలో పరిగెడుతుందని వింటున్నాము. అది ఎంతవరకు కరెక్ట్? అస్సలు బాగాలేదండి సార్. ఈవెన్ 1% కూడా బాగాలేదు. కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్గా ఫెయిల్ అయిపోయారు. కంప్లీట్గా ఫెయిల్ అయిపోయారు. ఆయన చేసిన అన్ని ప్రామిసుల్లో ఒక్క ప్రామిస్ని కూడా నిలబెట్టుకోలేదు. ఆయన్ని ఎంతో ఎక్స్పెక్ట్ చేశారు ప్రజలు, ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసి అటువంటి విజయాన్ని ఆయనకి ఇచ్చారు. బట్ ప్రజలు ఎక్స్పెక్టేషన్స్, ఆయన ఇచ్చిన హామీలు రెండింటినీ కూడా ఆయన రీచ్ అవ్వలేదు.